కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, కేసీఆర్పై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రదాత తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలి చేస్తుంది. దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఇలా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండ్రు, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా, ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ తెలియజేసుకున్నాం. జై తెలంగాణ.